అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. మా సావిడంతా పచ్చకర్పూరం వాసనతో కొమగమలాడిపోతోంది. ఏదో ఎప్పుడో ఎక్కడో తెలిసిన వాసనలా ఉందే, ఏమిటిది అంటూ బయటి నుంచి వచ్చారు మా వారు. హేమ చూపించమంటే ఒక్కపొడి కొట్టాను అన్నాను. ఓహో, అదా సంగతి. హేమ, మీ అమ్మమ్మకి ఇంకా చాలా విద్యలు వచ్చు. నేర్చుకునేవాళ్లు లేక తదనంతరం అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయని బెంగ ఆవిడకి ఇన్నాళ్ళు. ఇప్పుడు నువ్వొచ్చావు నిశ్చింత. నిజమో పరిహాసమో తెలియక మా ఇద్దరి మొహాల వంక చూసి నవ్వింది హేమ. నెమ్మదిగా అన్నది. తమలపాకు చిలకలు చుట్టడం కూడా నేర్పుతాను అంది అమ్మమ్మ. నిన్న సున్నిపిండితో అమ్మవారి బొమ్మ చేసి చూపించింది. ఎంత బావుందో. నువ్వలా సంబరపడుతూ ఉంటే మీగడ చిలికి వెన్న చేయడం, కొబ్బరికాయల నుంచి నూనె తీయడం, కాగితాలు రుబ్బి కళాఖండాలు సృష్టించడం, ఈ విద్యలతో నీకు ఊపిరాడనివ్వదు. కొత్తగా పెళ్లైన పిల్లవి. పార్టీలు, పిక్నిక్లు, సినిమాలు, సరదాలు, షికార్లు, టూర్లు. నీ రూటు అటు. తెలిసిందా? ఈ చాదస్తపు ముసలు ఆసింటా పెట్టు. హేమ తల అడ్డంగా ఊపింది. నో తాతగారు, అమ్మమ్మకి కొంచెం కూడా చాదస్తం లేదు. షీ ఈజ్ ఏ మోడల్ హౌస్ వైఫ్, ఐడియల్ మదర్ ఇన్ లా, స్వీట్ అండ్ లవ్లీ అమ్మమ్మ. ఐ అడ్మైర్ హర్, లవ్ హర్ అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. హేమ నా మేనల్లుడి కూతురు. మా ఇంట్లో 3వ తరం ఆడపడుచు. దాని మేనత్తకి మేనత్తని నేను. అయినా మేనత్తల కంటే నాయనమ్మ కంటే నేనే ఎక్కువ దానికి. ఈ మధ్యనే పెళ్ళయింది. భర్తకి ఈ ఊళ్ళోనే ఉద్యోగం. మా అమ్మాయిలు, కోడళ్ళు విసిరేసినట్టు దేశంలో తలో మూలా ఉన్నారు. అయినా వాళ్ళు కూడా ఎవరంతటి వాళ్ళు. ఈ వయసులో నా అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకుందుకు, నేనిచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు నా రక్తంలో రక్తం తటస్థపడటం నాకు మురిపెంగాను తృప్తిగాను ఉంది. మా వాళ్ళందరి సంగతులు, అప్పటి పెళ్లిళ్ళు, ఆచార వ్యవహారాలు, చదువులు, ఉద్యోగాలు, కుటుంబాల్లో రాజకీయాలు, మగవాళ్ల అహంకారాలు, ఆడవాళ్ల అగచాట్లు, కష్టసుఖాలు అడిగి చెప్పించుకుని ఎంతో ఆసక్తిగా వింటుంది. కొన్ని విషయాలు నేను ఎంత ఎమోషనల్గా చెప్తానో అంతకన్నా కైండ్గా రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకే నీకే ముసలమ్మ ముచ్చట్లన్నీ, మా తాత ఇలాగా, మీ మామ అలాగా అంటే ఒప్పుకోదు. ఇవన్నీ కాలక్షేపం కబుర్లు, జస్ట్ టైం పాస్ మ్యాటర్ అనుకోకు. ఇవాల్టి మన ఫ్యామిలీ పొజిషన్ ప్రీవియస్ జనరేషన్ కన్నా బెటర్మెంట్ ఆర్ డిటీరియేషన్. చదువులు, ఉద్యోగాలు, సోషల్ స్టేటస్ పెరిగిందా తగ్గిందా అని రివ్యూ చేసుకోవద్దు. అమ్మమ్మ, నువ్వు ప్రెజుడిస్, పార్షియాలిటీ, ఫాల్స్ ప్రెస్టేజీ లేకుండా ఉంటావు కదా, అందుకని నిన్ను అడగడం. అది సరే, నువ్వే పని చేసినా మా పెద్దత్తయ్య ఇలా చేసింది, మా పిన్ని అలా మాట్లాడేది, వాళ్ళు ఇంత అవస్థపడ్డారు అని ఏదో ఒక సందర్భంలో యానిస్టర్స్ని తలుచుకుంటూ ఉంటావు కదా. వై? ఎందుకేమిటే? అభిమానం. పోయిన వాళ్ల పేరుతో ట్రస్టులు, మెమోరియల్స్ పెట్టేటంత తాహతు లేదు. మగవాళ్లకైతే ముక్కుతూ మూలుగుతూ తద్దినాలన్నా పెడతారు. అదైనా కర్తవ్యం వాళ్లది. కష్ట నష్టాలు మానవీను. అంచేత తలుచుకోవడం తప్ప మనమేం చేయగలం? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా చిన్న మేనత్తని నిరుగుతును. మా అమ్మకి అనారోగ్యం, పిల్లలెక్కువ కావడంతో తరచూ మా ఇంట్లోనే ఉండాల్సొచ్చేది. మా అత్తయ్యది కోకిల కంఠం, గొంతు విప్పితే రాళ్లు కరిగేవి. చిన్నప్పుడు శ్రద్ధగా సంగీతం చెప్పిద్దామన్న ధ్యాసే లేకపోయిందట ఇంట్లో ఎవరికీను. అందుకని ఆవిడ ప్రతిభ జోలపాటలు, లాలిపాటలు, మేలుకొలుపు పాటల దగ్గరే ఆగిపోయింది. అన్నం తినేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, మధ్యాహ్నం మంచి ఎండవేళ నిద్ర పట్టక దొర్లుతున్నప్పుడు, ముసురు పట్టి ఇల్లు కదల్లేక ఏమీ తోచనప్పుడు ఎన్ని కథలు చెప్పేదో, ఎంత బాగా చెప్పేదో. కాశీ మజిలీ కథల్లో అదృష్ట తీపిడి కథ, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి కథ, బాలనాగమ్మ కథ, ఇలా చెప్పిన కథ చెప్పకుండా చెప్పేది. ఆవిడ ఏ పని చేసినా ఎంతో పొందిగ్గా, అందంగా, అలవోకగా చేసినట్టు ఉండేది. పక్కలు వేసినా, కూరలు తరిగినా, వంటిల్లు అలికినా, వాకిట్లో ముగ్గు వేసినా, ఆఖరికి కత్తిపీటతో కొబ్బరికాయ ఒలిచినా సరే ఆవిడ చేతుల్లో ఏ పనికైనా అందం నిండు వచ్చేవి.
ఇలా గుర్తొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఆవిడ గురించి చెప్తూ ఉండేదాన్ని. ఓసారి ఇలాగే చెప్తూ ఉంటే, అమ్మమ్మ, ఆవిడ ఫోటో ఒక్కటి కూడా లేదా మన ఇంట్లో అని అడిగింది హేమ. ఫోటోనే కాదే, ఆవిడ జ్ఞాపకంగా ఒక్క వస్తువు కూడా లేదు. రోళ్ళు, రోకళ్ళు, తిరగళ్ళు, గుండెగలు తప్ప. ఆవిడ ఎలా ఉండేది అమ్మమ్మా? అందంగా ఉండేదా? ఆవిడ వాడిన వస్తువులు జ్ఞాపకానికన్నా ఒక్కటి లేకపోవడం ఏమిటి? వాటిని అపూర్వంగా దాచుకుందుకు ఎవరున్నారమ్మా? కట్టుకున్నవాడా, కడుపున పుట్టిన అన్నీ ఉంటేనే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళకి భయమే ఈ పరువు ఎక్కడ వచ్చి నెత్తిన పడుతుందోనని. అరిగిపోయిన మంచి గంధం చెక్కలా, కళలు తరిగిన చంద్రబింబంలా ఉండేది మా అత్తయ్య. చిరునవ్వు తప్ప చిన్న మెత్తు బంగారం ఉండేది కాదు ఒంటి మీద. కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే భర్త పోయాడని తప్ప మిగతా వివరాలేమీ తెలియవు. పుట్టింట్లోనే ఉండేది అప్పట్నుంచి. పుట్టిళ్ళని ఏమిట్లే, ఎవరికి అవసరమైతే వాళ్ళింటికి వెళ్ళేది. అందరికీ అన్నీ అవసరాలే. ఆవిడకి మాత్రం అన్న, వస్త్రాలు తప్ప ఇంకో అవసరం లేదు. ఉన్న చోటే తప్ప వేరే ఇల్లు లేదు. అదేమిటమ్మమ్మా, పుట్టింట్లో ఉండేది అన్నావుగా, వాళ్ళు కేర్ తీసుకోరా? దాని అమాయకత్వానికి నాకు నవ్వొచ్చింది. పుట్టిల్లు, ఆ అండ, ఆసరా, భోగం, దర్జా అవన్నీ ఎవరికనుకున్నావు? ఘనంగా కట్నాలు, చీరెసారెతో అత్తారింటికి వెళ్ళి అక్కడ చక్రం తిప్పుతూ పురుళ్ళని, పండగలని, పెళ్లిళ్ళని పిలిపించుకుని మరీ వచ్చేవాళ్లకి. అంతేకాని తలదాచుకునే నీడ కోసం, గుప్పెడు మెతుకుల కోసం ఇల్లు పట్టిన వాళ్లకి మక్కాన్ తప్ప ఇల్లుండదు. అలాంటి నిర్భాగ్యులు ఇంచుమించు ప్రతి ఇంట ఉంటూనే ఉండేవారు. నేను చెప్పేది దానికి నమ్మశక్యంగా లేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువులు, ఉద్యోగాలు, మళ్లీ పెళ్లిళ్ళు చాలా రేర్ అండ్ అడ్వెంచరస్ అనుకో. వాళ్ల పిల్లలే కదా. లైవ్లీహుడ్కి ఏర్పాటు చేసి కంఫర్టబుల్గా బతికేలా చూడాలి కానీ ఎవరు పడితే వాళ్ళు చాకిరీ చేయించుకోవడం ఏమిటి వార్పేరియస్ అన్నది. ఆడదానికి, అందులో 15-16 దానికి స్వతంత్ర జీవనం ఏమిటి? రిడిక్యులస్ అన్నాను. దెన్ గార్డియన్లా ఉండాలి. అంతేకాని అంత క్రుయాలిటీనా? ఆడపడుచు శ్రీ మహాలక్ష్మి, ఇంటికి సిరి. లాంఛనాలు శాస్త్రోక్తంగా చెయ్యాలి. శుభకార్యాలకి ఆడపడుచుకే పెద్దపీట వెయ్యాలి. ఇది మన సాంప్రదాయం అని శ్రీరంగనీతులు చెప్తారుగా. అంటే ఆడపడుచు వైభోగం మొగుడితో ముడిపడి ఉందన్న మాట అంటూ విరుచుకుపడింది. అమ్మమ్మ, ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది? అప్పటికింకా నేను పుట్టలేదా అని అడిగింది హేమ. పుట్టకపోవడమే, 5-6 పిల్లవే. 16-17 అవుతోంది మా అత్తయ్య పోయి. మీరప్పుడు నార్త్లో ఉండేవాళ్ళు, అందుకని మీకు తెలియదు. కానీ మా పిల్లలు బాగా చేరిక ఆవిడకి. పెద్ద పెద్ద స్థలాల్లో పూర్వకాలం పాత ఇల్లు అపార్ట్మెంట్స్కి ఇచ్చేస్తున్నారు కదా, లాభంగా ఉంటుందని. ఈవిడ ధూళిపాళ వారి ఇల్లు పోయింది, పేసపాటి వారి ఇల్లు పోయింది, తంగిరాల వారి ఇల్లు పోయింది అని బాధపడుతూ ఉంటే చూస్తే తెలుస్తుంది అని అత్తయ్య వారణాసి వారి ఇల్లు చూపిస్తాన్రా. 4 కొడుకులకి, 3 కూతుళ్ళకి తలో ఇల్లు రాగా ఇంకా 20 కాపురాలున్నాయి. ఎన్నిళ్ళు కట్టారో చూడు అని చూపించాను. అంతా బాగానే ఉంది కానీ అరుగులేని ఇల్లు, అంచులేని చీర ఏమందమే. ఏ పరదేశీ బ్రాహ్మడన్నా ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ నడుము వాలుస్తాడు? కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? నాబోటి ముసలి ముతక ఏ పంచనుంటారు? చుట్టం పక్కం ఎక్కడ సర్దుకుంటారు? చిన్నపిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఓ రైతని, పనివాడని, పాలేరని బెడ్రూమ్ అంటూ ఎవరొచ్చినా మంచాల మీదకి వేంచేయడమేనా? ఎదురుగుండా సావిట్లో భోజనాలు అంటూ ఒక్క దెబ్బతో తీసిపారేసింది. మళ్ళీ తనే పొట్ట చేత్తో పట్టుకుని బస్తీకి వచ్చిన వాళ్ళకి ఈ కావిడమంతా ఎందుకు? దానికి తగ్గట్టే ఉన్నాయిలే ఇళ్ళు అని సమాధానపడింది. అత్తయ్య, ఒక్క 4 రోజులు నా దగ్గరుండు అని వేడుకుంటే, ఎందుకమ్మా, మడి దడి నీకిబ్బంది, అలవాట్లేదు, అలుక్కుపోతున్నావు అన్నది. ఏం పర్వాలేదు, 4 రోజులు నీకోసం శ్రమపడకూడదా? నాకేం కష్టం కాదు అన్నాను. భేషైన మాటన్నావు. నేనే కాదు, ఎవరైనా అదే గుర్తుపెట్టుకో. నన్ను మాత్రం పంపే, నా తల్లివి కాదు అని గడ్డం పుచ్చుకుంది. మా పెద్దనాన్నలు, బాబాయిలు ఎవరికి ఏ అవసరం వచ్చినా వెళ్ళి వండి పెట్టేది.
ఎవరైనా ఆస్పత్రిలో ఉంటే వెళ్లేది, పురుళ్ళొస్తే వెళ్లేది, జ్వరాలొచ్చినా చుట్టాలొచ్చినా, ఆపదొచ్చినా ఆనందం వచ్చినా కొండంత అండ. జబ్బు పడ్డ వాళ్ళకి ఆవిడ చేసే సేవ ప్రాణం పోసేది. ఓపిగ్గా ప్రేమగా కళ్లల్లో ఒత్తులు వేసుకున్నట్టు కనిపెట్టుకుని ఉండేది. విసుగు చిరాకు ఎరగదు. ఎవరి ఆర్థిక స్థితికి అవసరాలకి తగ్గట్టు పొందిగ్గా వాళ్ళకి చేసి పెట్టేది. ఎన్నడూ పొల్లు మాట అనేది కాదు. మా దొడ్లో జామ చెట్లు సపోటా చెట్లు ఉండేవి. చిలకలు పిట్టలు కోతులు పళ్ళన్నీ కొట్టిపోసేస్తూ ఉండేవి. మా అమ్మ వాటిని తరుముతూ ఉండేది. మా అత్తయ్య చూస్తే ఊరుకునేది కాదు. తిననీయవమ్మా వదినా, అలా బెదరగొట్టకు. పన్ను కట్టినట్టే వాటి వాటా చెల్లించాలి. నన్ను పోషించడం లేదు, అలాగే వాటి వల్ల కూడా ఏదో ఉపయోగం ఉంటుంది. పురుగులని చేరనివ్వవు అనేది. మా అమ్మ నొచ్చుకునేది. అలా వాటితో పోల్చుకోకు, అలాంటి మాటలు మాట్లాడకు అని బతిమాలింది. పశుపక్షాదుల కన్నా నేను ఏ విధంగా ఎక్కువ? నిద్రాహారాలు వాటికి నాకు సమానమే. మిగిలిన రెండు వాటికి ఉన్నాయి, నాకు అవి లేవు రాయిని అన్నది. అయ్యో, తోడబుట్టిన దాని జీవితం అలా మూడువారిపోయిందే అని అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నా ఈవిడ మాత్రం వింకంగానే ఉండేదిట. తీపి పులుపు మాత్రమే నా రుచులు, చేదు ఓ రుచే నాబోటి వాళ్ల కోసమే అది సృష్టించాడు అన్నదిట. ఇలా ఏదో ఒకటి గుర్తొచ్చినప్పుడల్లా నేను చెప్పేదాన్ని, అది వినేది. నాకు బీపీ ఎక్కువై అప్పుడప్పుడు తల తిరుగుతోంది. ఆ కాస్త వంట కూడా చెయ్యలేకపోతున్నాను. ఎందుకొచ్చిన అవస్థ? లేదా పోదా అని వంటలు చేసే సూరమ్మ గారికి కబురు పెట్టాను. ఆవిడ మనవరాలు, 16 ఏళ్ల పిల్ల, సైకిల్ మీద వచ్చింది. మా వారి చేతికి ఏదో కాగితం పాంప్లెట్ లాంటిది ఇచ్చింది. అది చదివేసరికి ఆయన మొహం వికసించింది. నిజమే అన్నారు నమ్మలేనట్టు. చూడు చూడు, తమాషాగా ఉంది అని నా చేతికిచ్చారు. బీపీ షుగర్ పేషెంట్లకు శుభవార్త. ఉప్పు తగ్గించి కానీ అస్సలు లేకుండా కానీ మీ సూచనల ప్రకారం భోజనం తయారు చేయబడను. డాక్టరు సలహాను అనుసరించి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గానుగ నూనె కానీ కొలత ప్రకారం వాడి తాజా కూరలతో పథ్యం వండబడును. రాత్రిపూట గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇడ్లీ కానీ గోధుమ రొట్టె కానీ మీరు కోరినది తయారు చేయబడును. మజ్జిగ కలిపిన రాగి జావ లభించును. సన్నని పాత బియ్యపు అన్నం కొలత ప్రకారం పెట్టబడును. ఎక్స్ట్రా సొమ్ము చెల్లించిన ఇంటికి క్యారియరు పంపబడును. నిమ్మకాయ, ఉసిరికాయ, పాత చింతకాయ మొదలగు పత్యపు పచ్చడులు, కారప్పొడులు లభించును. నవ్వితే బాగుండదని ఎప్పటినుంచి పెట్టారమ్మా అని అడిగాను. మా మామ్మగారికి మోకాళ్ళ నొప్పులండి. ఇళ్లకు వెళ్లి పెద్ద పెద్ద వంటలు, తద్దినం వంటలు చేయలేకపోతున్నారండి. ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇలా పెట్టుకున్నారండి. సాయి వందన అపార్ట్మెంట్స్లో 10 ఖాతాలున్నాయండి. మిమ్మల్ని ఫోన్ చేసి ఏ మాట చెప్పమన్నారండి. ఫోను మొన్ననే వచ్చిందండి, నెంబర్ అందులో ఉందండి అని పాఠం ఒప్పచెప్పి మా బాబాయ్ గారు ఇమ్మన్నారండి అని ఇంకో కాగితం ఇచ్చింది. అబ్దికములు పెట్టబడును. మీరు 600 రూపాయలు చెల్లించి తిథి తెలియజేసినచో భోక్తలు మంత్రము చెప్పెడివారు సమస్త సంభారములు మేము ఏర్పాటు చేసేదము. మీ కుటుంబ సభ్యులు నలుగురితో మీరొచ్చి విధి పూర్తి చేసి భోజనం చేసి వెళ్ళుట మాత్రమే. ఈ సువర్ణావకాశం వినియోగించుకున్న ప్రార్థన. తరతరాలుగా చాకిరీ చేసి చేసి అరిగిపోయాం అని బాధపడతావుగా. చూడు, ముసలి వాళ్ళకి, పిల్లలకి, రోగులకి, పితృదేవతలకి ఎవ్వరూ సేవ చేయక్కర్లేదు. అన్ని డబ్బు పడేసి కొనుక్కోవడమే. అందుకని మీ సర్వశక్తులు ధన సంపాదనకే వినియోగించండి. ఇది నా సందేశం. నడువెత్తకుండా పనిచేసిన మన అమ్మమ్మల్ని, అత్తయ్యల్ని ఇక మర్చిపోండి, సుఖంగా బతకండి. ఇది నా విష్ అన్నారు మా వారు. నాకు ఆవేశం పొంగింది చూడండి. మన అమ్మమ్మలు, మా అమ్మలు, వాళ్ళ అమ్మలగన్న అమ్మలు, వాళ్ళ సదాచారాలు, సాంప్రదాయాలు, సద్గుణాలు కలిసి ఒక జీవ జలధారై మన గుండెల్లో, రక్తనాళాల్లో, మన ఊపిరిలో అంతర్వాహిని అయి తరతరాల మన జీవయాత్ర సాగడానికి దోహదం చేస్తోందని మాత్రం మర్చిపోకూడదు మనం. నలుగురు కూర్చుని నవ్వే వేళన నా పేరొక పరితల వండే అని కడుపు తరుక్కుపోయే కోరిక, తరతరాలుగా తలదాల్చవలసిన కోరిక కోరింది పూర్ణమ్మ. ఈ కోరిక నెరవేరుతున్నంత కాలం మన పెద్దలు చిరంజీవులే. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.